కొడితే చస్తది అని తెలిసి కూడా దోమ కొట్టడానికొస్తుంది. మరి కష్టపడితే జీవితంలో పైకొస్తాము అని తెలిసి కూడా చాలామంది పని చేయకుండా సోమరిపోతుల్లానే ఉంటున్నారు. అలా ఉండడమే కాకుండా ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల్ని బాధ పెడుతూ, హింస పెడుతూ, కుటుంబ గౌరవాన్ని బజారున పడేస్తూ ఉన్నారు. అంత చిన్న దోమకున్న ధైర్యం కూడా ఈళ్ళు చేయలేకపోతున్నారు అంటే ఏం చేయాలి? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్‌లో రాయండి. కాకి ఎవ్వరి డబ్బులు దొంగిలించదు. కానీ అందరూ దాన్ని అసహ్యించుకుంటారు. కోకిల ఎవ్వరికి డబ్బులు పంచదు. కానీ అందరూ దాన్ని ఇష్టపడతారు. ఇక్కడ తేడాల్లా ఒకటే నోటి మాట. నోటి మాట వల్లే అందరూ ఇష్టపడతారు. మన నోటి మాట మృదువుగా ఉంటే అందరూ మంచి అంటారు. నీ నోటి నుంచి వచ్చే మాటలు చెడుగా ఉంటే అందరూ అసహ్యించుకుంటారు. చివరికి నువ్వే ఒంటరివవుతావు. ఇన్ని తెలిసి కూడా నీ నోటి మాటలతో నేను వేరే వాళ్ళని బాధ పెడతాను, వాళ్ళని హింసిస్తాను అంటే అది నీ కర్మ. పచ్చనోటి ముందు ఆవిరైపోతున్న బంధాలు, ధనం ముందు గుడ్డిదవుతున్న గుణం, ఆస్తుల ముందు ఆవిరైపోతున్న ఆప్యాయతలు. ఇవే నేటి తరం మన ప్రవర్తన అయితే రేపటి తరం మన పిల్లల అస్త్రాలు కూడా ఇవే. ఈరోజు మీరు బంధాలకి, బంధుత్వాలకి, ఆప్యాయతలకి విలువ ఇవ్వకపోతే రేపు మీ పిల్లలకు కూడా అవి అలవాటు అవ్వవు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సంపాదించుకునే యావలో పడిపోయి మిమ్మల్ని ఏ వృద్ధాశ్రమాల్లోనో, ఎక్కడో ఒక కాటేజీలోనో వదిలేసి వెళ్ళిపోతారే తప్ప మీ అవసాన దశలో మీ దగ్గరుండి సేవలు చేసే అంత ప్రవర్తన కానీ, సత్ప్రవర్తన కానీ వాళ్ళకి ఉండవు. నీకు నువ్వుగా గొప్పోడివని చెప్పుకోకు, చులకనైపోతావు. కానీ నీలో నువ్వు నేను గట్టోడిని అని అనుకోకపోతే వెనుకబడిపోతావు. అందుకే చెప్పడం మీద కంటే కూడా చెయ్యటం మీద దృష్టి పెట్టు. అప్పుడే ఏదో ఒక పని అవుతుంది. అప్పుడు నీ పక్కోడే నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు, ఈడు గట్టోడ్రా అని. అదే విధమైన దృక్పథంతో ఉండాలే తప్ప ఎదుటివాడి మెప్పుల గురించో ఇంకొకటి గొప్పల గురించో నువ్వు పాకులాడుతూ పోతే నీ టైం అంతా వృధా అవుతుంది. చివరికి నువ్వు ఓ చేతగాని వాడిలా మిగిలిపోతావు. అది నీకు అవసరం అంటావా? మన స్వభావాన్ని బట్టే మన అభిరుచులు ఉంటాయి. కోకిల మామిడి పండు ఇష్టపడితే కాకి వేప పండుని ఇష్టపడుతుంది. అలాగే పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. దాంట్లో పెద్ద అతిశయోక్తి అంటూ ఏమీ లేదు. మన స్వభావం కనుక కరెక్ట్గా ఉంటే లోకమంతా మనకి కరెక్ట్గానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మనం ఆలోచించే తీరు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించాలి. మనకి ఏదో ఒకరోజు ఎక్కడో ఒక చోట చెడు జరిగింది అని చెప్పి అందరినీ అన్ని విషయాల్ని చెడు దారిలోనే చూస్తూ ఉండకూడదు. అలా చూడడం వల్ల నీకు మనశ్శాంతి కరువు అవుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా కన్ఫ్యూజన్లో ఉండిపోతావు. కన్ఫ్యూజన్లో ఉండి జీవించటం చాలా కష్టం. గుర్తుపెట్టుకో. తీపిని మాత్రమే కోరుకునే నాలుక ఇతరులను ఉద్దేశించి ఎన్నో మాటలు అంటుంది, వాళ్ళ మనసుల్ని గాయపరుస్తుంది. మరి తను తీసుకోవడానికి మాత్రం తీపి కావాలి, వేరే వాళ్ళని అనడం మాత్రం ఏమీ ఆలోచించకుండా నానా మాటలని వాళ్ళ మనసును గాయపెట్టడం ఎంతవరకు కరెక్టు? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మీరు ఏ విధంగా అయితే మిమ్మల్ని మిగతా వాళ్ళందరూ గౌరవించాలి అనుకుంటారో మీరు కూడా మీ ఎదుటి వాళ్ళని అదే విధంగా గౌరవించాలి. అంతేకాని వాళ్ళని అవమానించుకుంటూ పోతే చివరికి మీరే ఒంటరిగా మిగిలిపోతారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. భార్య ఆనందం గురించి బయట కష్టపడే భర్త, భర్తకు తెలియకుండా ప్రియుణ్ణి సుఖపెట్టే భార్య. కలికాలంలో ఇలాంటి ప్రతివ్రతలు చాలామందే ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఒక మాట. దయచేసి ఇప్పటికైనా మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ భర్త మోసే బాధ్యతలని, బరువుని దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ఇకనైనా అలాంటి పనులు మానుకోండి. మీ భర్త పడే కష్టాన్ని గౌరవించి ఆయనకి ఇప్పటి నుంచైనా సుఖాన్ని ఇవ్వండి, ఆయన్ని ప్రేమించండి. అంతేకాని ఏవేవో సాకులు చెప్పి నాతో టైం కేటాయించట్లేదు, నాతో సరిగ్గా గడపట్లేదు, నాకు సుఖాన్ని ఇవ్వట్లేదు అని ఏవేవో అపోహలు, కారణాలు చెప్పి దయచేసి నీ కుటుంబాన్ని నువ్వే బజారున పడేసుకోక.